ఇంద్రమ్మ ఇల్లు గల ఇప్పుడు ఎంత 2 లక్షల ఇల్లుకు 5 లక్షలు కాంగ్రెస్ హుకుమత్ మరి 2.5 అయితే 300 మందికి ఇవ్వచ్చు 300 लोगों को दे सकते बोलो तो 6 करोड़ वाला हमें आ रहा अम्मा करोड़ के वास्ते कभी 1-2 विश्व है तो देखेंगे मेरे कोटा से कुछ तो कहेंगे अभी 3 साल दे रहे करो नोटो करो समझे इसको है करके ऑफिसरों को कुछ नहीं बोलने का मेरे क्या बोल रहे सर वो गाँव गए तो बहुत पुकारते साथ నిన్న తాడిపల్లిలో ఓ ఇద్దరు ముగ్గురు గడబడి చేశారు కథమైపోయింది తాడిపల్లి సంగతి 123 123 ఇళ్ళు వచ్చినాయి కొత్తాయి చాలా రేషన్ కార్డులు కొత్తాయి 36 మొత్తము 127 127 पूरा 163 సార్ ఇప్పుడు 36 కొత్త తీసుకున్నాం పాతది 127 మరి 163 160 राशन कार्ड और कुछ तो मिस हो तो 4-5-10 है तो इंक्लूड कर ये आपका गाँव विलेज गाँव से है अन्नंत को रैयतों को 12,000 10,000 బాబు 12,000 కాడికి డబ్బులు ఇస్తారు చెప్పులు ఇస్తారు అది కూడా చెప్పాను 28 లక్షల దగ్గర అదేవిధంగా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా 21 మంది ఇది 250 అంటే ఎందరు పోతున్నారు అంతే 20 మంది ఇంకా తప్పిపోయినట్టున్నారు అంటే మనం పెట్టిన దాంట్లో ఆ రోజుల్లో పనిచేయాలి మరి ఎట్లా ఎందరు ఉన్నారు అట్లా ఇంకా ఇంకో 10 మంది వెళ్తారా తెలుసుకొని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు జిఎస్టీలు పెట్టే ఇవన్నీ చూసుకొని మీకు పెరిగిపోయిన ముందే నేను ఆఫీసర్లకు చెప్పిన మరి ఆఫీసర్లు మీరు ఏమైనా బెదిరిస్తే వాళ్ళు మీరు రాసిందేమో కానీ ఆ రాష్ట్రాలు ఉద్యోగం పోతుంది మనం అందరం एहसान करना जो गरीब है उसको पहले दिला नेक्स्ट अपन लेंगे अभी 4 साल रहने का है नहीं रहने का है आइंदा साल से ये 20,000 21,000 वो पैसा खर्च करने का नहीं लोन दिए ना हर साल ले देता हूँ वो पैसा अपने किसी स्कीम में लगा सकते इधर स्कीम में बैठा जाता కాబట్టి మరి మీ అందరికీ చదువుకోవడానికి కూడా आप लोग सरकार स्कूल को भेजा रहे बच्चों को गवर्नमेंट स्कूल को పంపుతున్నారా ముందటి చదువుకి ఇప్పటికి ఫరక్ ఉన్నదా లేదా फर्क है ना बच्चों को भी अपने बच्चे हैं खाने के वास्ते 40% रेट बढ़ा मन పిల్లలకు భోజనం పెట్టేందుకు 140 ఇస్తున్నారు స్కూల్లో టీచర్లు పెట్టాం
ప్రమోషన్లు ఇచ్చాం, పిల్లలకు చదువుకున్న వాళ్ళకి నౌకర్లు ఇచ్చడం, 55,000 का नौकरा दी, तो सब देते हुए ये कोशिश कर रहे अपने एक करने को। लगे तो उनको 12,000 10,000 బాబు 12,000 కాడికి డబ్బులు ఇస్తారు, చెప్పులు ఇస్తారు. అది కూడా చెప్పాలి. 28 లక్షలు దగ్గర. అదేవిధంగా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా 21 మంది, ఇది 250 అంటే ఎందరు పోతున్నారు అంతే. 20 మంది ఇంకా తప్పిపోయినట్టున్నారు. అంటే మనం పెట్టిన దాంట్లో ఆ రోజుల్లో పనిచేయాలి. మరి ఎట్లా ఎందరు ఉన్నారు అట్లా? ఇంకా 10 మంది వెళ్తారా? ఇల్లు ధర ఇప్పుడు 2 లక్షల ఇల్లుకు 5 లక్షలు కాంగ్రెస్ హుకుమత్. మరి 2.5 అయితే 300 మందికి ఇవ్వచ్చు. 300 लोगों को दे सकते। बोलो तो 6 करोड़ वाला हमें अम्मा करोड़ के वास्ते कभी 1-2 विश्व है तो देखेंगे मेरे कोटा से कुछ तो नहीं। अभी 3 साल दे रहे गर्भन नोटो करो, समझे? इसको करके ऑफिसरों को कुछ नहीं बोले का। मेरे क्या बोल रहे सर, वो गाँव गए तो बहुत पुकारते साथ నిన్న తాడిపల్లిలో ఓ 2-3 గడబడి చేశారు, కథమైపోయింది. తాడిపల్లి సంగతి 123 123 ఇళ్ళు వచ్చినాయి కొత్తాయి. చాలా రేషన్ కార్డులు కొత్తాయి 36, మొత్తము 127 127 पूरा 163 సార్. ఇప్పుడు 36 కొత్త తీసుకున్నాం, పాతది 127 163 163 163 राशन कार्ड और कुछ तो मिस हो तो 4-5-10 है तो इंक्लूड करते। ये आपका गाँव विलेज गाँव से है अन्नंत తెలుసుకొని సెంట్రల్ గవర్నమెంట్ మన జిఎస్టీలు పెట్టే ఇవన్నీ చూసుకొని మీకు పెరిగిపోయిన ముందేమో నేను ఆఫీసర్లకు చెప్పిన, మన ఆఫీసర్లు మీరు ఏమైనా బెదిరిస్తే వాళ్ళు మీరు రాసిందేమో కానీ ఆ రాష్ట్రాలు ఉద్యోగం పోతుంది. మనం అందరం ఏసాని కన్నా जो गरीब है उसको पहले दिलाओ, नेक्स्ट अपन लेंगे। अभी 4 साल रहने का है, नहीं रहने का है। आइंदा साल से 20,000 21,000 वो पैसा खर्च करते कर लोन दिए ना, हर साल रहता हूँ। वो पैसा अपने किसी स्कीम में ला सकते, इधर स्कीम లో పెట్టగలుగుతాం. కాబట్టి మరి మీ అందరికీ చదువుకోవడానికి కూడా आप लोग सरकारी स्कूल को भेजा रहे बच्चों को, गवर्नमेंट स्कूल को పంపుతున్నారా? ముందటి చదువుకి ఇప్పటికి ఫరక్ ఉన్నదా లేదా? फर्क है ना? बच्चों को भी
अपने बच्चे हैं खाने के वास्ते 40% రేట్ పడాయి మన పిల్లలకు భోజనం పెట్టేందుకు 140 ఇస్తున్నారు స్కూల్లో టీచర్లు పెట్టాం ప్రమోషన్లు ఇచ్చాం పిల్లలకు చదువుకున్న వాళ్ళకి నౌకర్లు ఇచ్చినాం 55,000 का नौकरा दी तो सब देते हुए ये कोशिश कर रहे हैं अपने एक करने को